హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్. ఇవాళ వీడియో ఏంటంటే మేము మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామని. నెక్స్ట్ డే ఏంటంటే ఎలక్షన్స్ అనమాట. ఎలాగో ఊరికి వెళ్తున్నాం కదా, ఇంకా ఊర్లోనే చేసుకుందామని అనుకున్నాము. ఆలోపు మేము మదర్స్ డే రోజు మేము స్టార్ట్ అయ్యేలోపే ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా మేము చేరుకునేసరికి 7:30, 8 అయిపోయింది అనమాట. ఏమనుకున్నామంటే శారీ కొందామని అనుకున్నాము, మదర్స్ డే కదా. ఇంకా శారీ కొందామని చెప్పి బట్టల షాప్కి పోయినామన్నమాట. మామూలుగా ఏంటంటే శారీ షాపింగ్ అనగానే అట్లీస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఆ రోజు ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక 10 మినిట్స్లోనే షాపింగ్ అయిపోయింది అనమాట. కొత్త కలెక్షన్ వచ్చిందంట, శారీస్ చాలా బాగుండే. నేను తీసుకున్న శారీస్ అన్నీ చూడంగా నాకు ఒక శారీ నచ్చింది. అవే 4 శారీస్ తీసుకున్నాను అనమాట. వైట్ 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 వద్దు, వైట్ ఎంత అవుతుంది? క్రీమ్ అదొకసారి ఇద్దామన్నారా? అదే చూస్తాను. 3-2 ఉందా? ఫస్ట్ ఏంటంటే ఈ ఎల్లో శారీ తీసుకుందాను అనుకున్నాను. ఎల్లోలో ఏంటంటే అన్ని డార్క్ కలర్సే అనిపించినాయి. ఇంకేమన్నా చూద్దామని చూసిన, ఎల్లో ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్, మెరూను, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవే అనుకున్నాను. తర్వాత ఫస్ట్ ఏం చేసినానంటే వైట్ శారీ కింద ఉంది కదా, ఆ శారీ తీసుకుందాం అనుకున్నాను. వద్దనుకున్నాను, మళ్ళీ చూసాను. కానీ లాస్ట్కి ఏంటంటే ఫస్ట్ ఏ శారీ చూసానో ఆ శారీసే తీసుకున్నాను అనమాట. నాకు కూడా చాలా నచ్చింది. వాషబుల్ శారీస్ అని చెప్పారనమాట, అందుకే ఇవి తీసుకున్నాను. రెయిన్బో శారీస్ అంట, కొత్తగా వచ్చినాయంట, చాలా మెత్తగా ఉన్నాయి. బనారస్ లాగా ఏంటి, చాలా బాగున్నాయి. మేము వచ్చినప్పుడే వచ్చినాయండి. చాలా ఎప్పుడైనా వాళ్ళు అలాగే అంటారు కదా, కానీ ఆ శారీస్ మాకు బాగా నచ్చినాయి. లాస్ట్కి అన్ని తీసేసి ఇవే 4 శారీస్ తీసేసుకున్నాం అనమాట. చూడండి, ఇందులోనే 4 శారీస్ తీసేసుకున్నాం అనమాట. ఇది సేమ్ కలర్, కొంచెమే. స్కై బ్లూ లాగా ఇది ఇందులో దేదో ఉండండి. ఇంకా శారీ సెలెక్షన్ అయిపోయిందనమాట. శారీ సెలెక్షన్ అయిపోయాక ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోయాము. బిల్లింగ్ కూడా అయిపోయింది. బిల్లింగ్ అయిపోయినాక ఇంకా బయటకు వచ్చేసినాం. ఇంకా శారీ సెలెక్షన్ అయిపోగానే బయటకు వచ్చేసినాం అనమాట. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉండి మేము వెళ్ళేసరికి చాలా సాయంత్రం అయిపోయింది. 4 అయిపోయింది. మేము ఇంకెళ్ళేసరికి 8 అయిపోయింది అనమాట. యాక్చువల్గా 2 అవర్స్లో వెళ్ళేది 4 అవర్స్ పట్టిందనమాట ఆ రోజు. ఇంకా నెక్స్ట్ స్వీట్ షాప్కి వెళ్ళినాము. స్వీట్ షాప్కి వెళ్ళి కొన్ని స్వీట్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ కాజు కత్లీ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఏ స్వీట్ తిన్నా తినకపోయినా ఎవరైనా కాజు కత్లీ తింటారు కదా, ఇంకా కాజు కత్లీ తీసేసుకున్నాము. కాజు కత్లీ చెప్పమ్మా, ఆగు చూడని. చూడు 20 days. ఈ మధ్యలో ఎందుకో నాకు మాల్పూరి చాలా నచ్చుతుంది అనమాట. మా వారు ఏంటంటే అప్పటిలోపు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడతా అని చెప్పారు. మా పిల్లలకి ఏంటంటే రసమలై, రసగుల్లా అంటే ఇష్టము, అందుకే తీసుకొని తిన్నారనమాట అక్కడే.
ఇంకా అక్కడ నుంచి స్వీట్స్ తీసుకొని బయలుదేరిపోయినాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఒక బేకరీ కనబడింది. బేకరీలో కేక్ కూడా తీసుకున్నాము. యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలియదు మేము ఇవన్నీ తీసుకొస్తున్నామని. అక్కడికి వెళ్ళినాకనే తెలుసు అనమాట వాళ్ళకి ఇవన్నీ మేము వస్తున్నామని తెలుసు, కానీ ఇలా కేక్ అవన్నీ తెలియదు. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం మిల్కీ బార్ అంటే? నాకు మిల్కీ బార్ అంటే చాలా ఇష్టము. కేక్ తీసుకున్న దగ్గర ఏంటంటే మిల్కీ బార్ తీసుకున్నాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎందుకు నాకు మిల్కీ బార్ అంటే చాలా ఇష్టం. నాకే కాదు మా అక్క వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఫస్ట్ రాగానే కేక్ కటింగ్ చేసేసుకున్నాం అనమాట. మేము యాక్చువల్గా 3 తోటికోడళ్ళము. మా చిన్న తోటికోడలు రాలేదు. నేనేంటంటే నా ఓటింగ్ ఏంటంటే అక్కడే ఉంది. ఎలక్షన్స్ కోసం వెళ్ళాను. నెక్స్ట్ డే ఎలక్షన్స్ కదా. వాళ్ళది ఏంటంటే హైదరాబాద్లో, అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంకో తోటికోడలు అక్కడే ఉంటుంది. ఇంక 3 కలిసి కేక్ కటింగ్ చేస్తాము అనుకోకుండా అనమాట ఈ సెలబ్రేషన్స్ అంతా. ఇంకేంటంటే ఫస్ట్ యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అక్కడే మాట్లాడాను. ఎందుకో మ్యూట్లోకి వెళ్ళిపోయింది, అందుకే వాయిస్ రాలేదనమాట. ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ 3 కలిసి కేక్ కటింగ్ చేస్తామన్నమాట. ఇంకా మా మదర్స్ డే సెలబ్రేషన్స్ అలా అయ్యాయి అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. కొన్ని ఫొటోస్ యాడ్ చేశానమాట, చూసేయండి.